అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంది సినిమా రిలీజ్ల వ్యవహారం. సినిమాలు లేవని గత కొన్ని రోజులుగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ గగ్గోలు పెడుతుంటే తాజాగా రిలీజ్ డేట్స్ కోసం సినిమాలు పోటీ పడే పరిస్థితి. ఈ క్రమంలోనే హరిహర ఇంకా సరైన తేదీని సెట్ చేసుకోకపోవడంతో మేమంటూ కింగ్డమ్, తమ్ముడు సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి నితిన్కి విజయ్ సైడ్ ఇస్తాడా? తమ్ముడు కింగ్డమ్ని కాదని ఎంట్రీ ఇస్తాడా? లెట్స్ వాచ్. గజిబిజి మేళం గందరగోళం అన్నట్టుగా ఉంది రిలీజ్ డేట్ల వ్యవహారం. అసలే సినిమా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. అయితే ఇదంతా ఎందుకంటే అందరి వేళ్లు హరిహర వైపే చూపెట్టడం గమనార్హం. వస్తున్నామని అనౌన్స్ చేయడం, అబ్బే రావట్లేదని వాయిదా వేయడం, ఫలితంగా తమ సినిమాలని అసలు ఎప్పుడు వదలాలన్న డైలమాలో పడిపోయారు మూవీ మేకర్స్. ముఖ్యంగా తమ్ముడు, కింగ్డమ్ సినిమాలపై హరిహర ఎఫెక్ట్ కాస్త గట్టిగానే పడింది. పవన్ వస్తాడని తమ సినిమాలని పోస్ట్పోన్ చేసుకున్న మేకర్స్ ఇప్పుడు ఆ సినిమా రావట్లేదని క్లారిటీ రావడంతో థియేటర్లోకొచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా జూలై 4నే థియేటర్లోకొచ్చేందుకు పోటీ పడ్డం విశేషం. అయితే తాజాగా జూలై 4న వస్తుందో లేదో అన్న కన్ఫ్యూజన్ కి చెక్ పెడుతూ డేట్స్ అనౌన్స్ చేసింది తమ్ముడు టీం. అయితే గతంలోనూ అందరూ తమ్ముడు చిత్రం జూలై 4 వచ్చేస్తుందంటూ నితిన్, వేణు శ్రీరామ్, దిల్ రాజు అంతా విడుదల తేదీని వెరైటీ వీడియోస్తో అనౌన్స్ చేశారు. కింగ్డమ్ జూలై 4 అన్నాక తమ్ముడొస్తాడా రాడా అన్న అనుమానాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా జూలై 4న పక్క అని క్లారిటీ ఇవ్వడంతో కింగ్డమ్ జూలై 4న రావట్లేదు అన్న క్లారిటీ వచ్చేసింది. అయితే నిర్మాత నాగవంశీ కింగ్డమ్ విడుదల వాయిదాపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కింగ్డమ్ జూలై 4 ఉంటుందన్నారు. కానీ జూలై 4 నుంచి కింగ్డమ్ జూలై 25కి లేదా ఆగస్టు 1కి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కాస్త గట్టిగానే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఇప్పటికైనా అనౌన్స్ చేసుకున్న డేట్లలోకి వస్తాయా లేక మరో తేదీని వెతుక్కుంటారా? For more videos like this, subscribe Big TV channel.